శుభోదయం, అందరికీ నమస్కారం. శుభోదయం అండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సో ఈవేళ సెషన్ మనం వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్, డాక్టర్ కాన్స్టాంటైన్ హెరింగ్ గురించి కొంచెం మాట్లాడుకోబోతున్నాం. సో హెరింగ్ గారి జీవితం గురించి డాక్టర్ కెల్విన్ బి నెర్ అనేటువంటి ఆయన ఒక బుక్ రాశారు, లైఫ్ ఆఫ్ హెరింగ్ అని. సో ఈ కెల్విన్ బి నెర్ అనేటువంటి ఆయన నెర్ రిపర్టరీ కూడా రాశారు, మీకు తెలుసు. నెర్ రిపర్టరీ ఆన్ హెరింగ్ గైడింగ్ సిమ్టమ్స్. తర్వాత హెరింగ్ గారి వాల్యూమ్స్, 10 వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో, గైడింగ్ సిమ్టమ్స్ ఆఫ్ హెరింగ్ అనేటువంటి బుక్స్, అందులో కూడా చాలా భాగం నెర్ గారే కంప్లీట్ చేశారు, కెల్విన్ బి నెర్. యాక్చువల్గా ఈ నెర్ గారు హెరింగ్ అల్లుడు, అంటే హెరింగ్ తాలూకు డాటర్ భర్త. యూజువల్గా మామ అల్లుళ్ళు దెబ్బలాడుకోవడమే చూస్తూ ఉంటాం మనం. బట్ ఈయన కొంచెం డిఫరెంట్. ఈయన తన మామగారినే గురువుగా భావించి చాలా శుశ్రూష చేసుకుని ఆయనకి ఎంతో కష్టపడి మనకి నెర్ రిపర్టరీ అనేటువంటిది ఇచ్చారు. అలాగే గైడింగ్ సిమ్టమ్స్ కూడా కంప్లీట్ చేశారు. ఇది యాక్చువల్గా 3 వాల్యూమ్స్ అనుకుంటా, నాకు గుర్తున్నంత వరకు హెరింగ్ గారు రాసింది. ఆ మిగతాది హెరింగ్ బాడీతో ఉన్నప్పుడు రాలేదు, యాక్చువల్గా తర్వాత ప్రింట్ అయ్యాయి. మిగతా స్టూడెంట్స్, హెరింగ్ స్టూడెంట్స్ అందరూ దాన్ని కంప్లీట్ చేశారు, మన 10 వాల్యూమ్స్ ఏవైతే ఉన్నాయో. సో యాక్చువల్గా ఫ్యారింగ్టన్ కంప్లీట్ చేస్తారు అని హెరింగ్ చెప్పేవారు. బట్ అన్ఫార్చునేట్లీ ఫ్యారింగ్టన్ హెరింగ్ కన్నా ముందే హెవెన్ నుంచి కాల్ వచ్చినట్టుంది, ఆయన వెళ్ళిపోయారు. కానీ గురు శిష్యులు ఇద్దరిది ఒకే రోజు పుట్టినరోజు అవడం అదొక అనిర్వచనీయమైనటువంటి ఘట్టం అది. సో ఎనీహౌ, మనం హెరింగ్ జీవితంలో కొన్ని కొన్ని అత్యంత ముఖ్యమైనటువంటి ఘట్టాలు చెప్పుకొని, అంటే ఎందుకండి ప్రతి సంవత్సరం ఇలా ఓసారి మనం చెప్పుకుంటూ ఉంటాం, ఏమిటి దాని ఉద్దేశం అని అనుకుంటూ ఉంటారు కొంతమంది. కానీ వాస్తవానికి ఏంటంటే వీళ్ళ లైఫ్, ఏవైతే వీళ్ళ లైఫ్ హిస్టరీస్ ఉన్నాయో ఈ పయనీర్స్ అందరివి కూడా, అవేవో కాకమ్మ కథలో చిట్టమ్మ కథలో కాదు యాక్చువల్గా. అంటే అవి ఎంత ఇన్స్పిరేషనల్ అంటే, మీరు ఇవాళ మనం ఒకసారి మనం చదువుకుంటున్నప్పుడు మీరు గమనిస్తారు. అంటే అందులో హెరింగ్ది ఇంకా హైలీ ఒక ఇన్స్పిరేషనల్, అంటే ఒక ట్రూత్ని మనం ఒకసారి నమ్మిన తర్వాత, ఆ, ఆయన రాసుకున్నది కూడా మీరు నా వాట్సాప్ స్టేటస్లో కూడా పెట్టాను. టు హ్యానిమన్ హూ హ్యాడ్ సేవ్డ్ మై ఫింగర్ ఐ గేవ్ మై హోల్ హ్యాండ్, అండ్ టు ద ప్రొమల్గేషన్ ఆఫ్ హిజ్ టీచింగ్స్ మై లైఫ్, బాడీ అండ్ సోల్ అని రాసుకున్నారు ఆయన. మీరు ఇవి చదువుతూ ఉంటే గైడింగ్ సిమ్టమ్స్ ప్రిఫేసెస్ వాటిల్లో కూడా చాలా చోట్ల ఏంటంటే క్లియర్గా హెరింగ్ గారు ఎలా తన జీవితాన్ని అంకితం చేశారు అనేటువంటిది వాళ్ళు చాలా క్లియర్గా ఇచ్చారు. అది మోస్ట్ ఇన్స్పిరేషనల్ మన లైఫ్స్కి. ముఖ్యంగా హోమియోపత్స్ ఫిజికల్గా, ఇప్పుడు ఇందాక మనం ఈవేళ అనుకోకుండా గురువు గారి నుంచి కూడా మనకు అదే ఒక టాక్ వచ్చింది. సో మిరాకిల్ మైండ్ తాలూకు కన్క్లూజన్లో మీరు వింటే ఎందుకు లైఫ్ అన్హ్యాపీగా ఉంటుంది అనేది చెప్పారు. మీరు వినే ఉంటారు చాలా మంది, ఎవరైతే మెడిటేషన్కి వచ్చారో వాళ్ళు.
సో అందులో ఆయన చెప్పారు, ఎందుకంటే వీఆర్ నాట్ ఆర్గనైజ్డ్ ఇన్ అవర్ లైఫ్. ఆర్గనైజ్డ్ అంటే ఫిజికల్ ఆర్గనైజ్డ్ కాదు. అంటే మన వస్తువులు డబ్బులు కరెక్ట్గా దేని దాన్ని ఛానలైజ్ చేయటం, ఆ ఆర్గనైజేషన్ కాదు. ద ప్రాసెస్ ఇన్ ద ఇన్నర్ మ్యాన్, అంటే మన మైండ్, ఎమోషన్స్, మన ఫోకస్, ఇవన్నీ ఆర్గనైజ్డ్గా లేవు. మీరు చూస్తే చెప్తారు. అందుకని అల్టిమేట్గా ఏంటంటే మనకు అన్హ్యాపీనెస్ వస్తుందని చెప్తారు. కానీ దీస్ ఆర్ ద పీపుల్, హెరింగ్ మిగతా పైనీర్స్ అందరూ కూడా, దే ఆర్ వెల్ ఆర్గనైజ్డ్ ఇన్ దేర్ ఫోకస్. వాళ్ళ ఎమోషన్స్ కానీ అవి కానీ వాళ్ళు ఎంత ఆర్గనైజ్డ్ అంటే వాళ్ళకి లైఫ్ పర్పస్ ఓన్లీ హోమియోపతి. దానివల్ల ఏమైందంటే ఆ, వాళ్ళు నిజమైనటువంటి జీవితాన్ని జీవించారు. అంటే మనం జీవిస్తాం, అంటే మనం జీవిస్తున్నాం అని మనం అనుకుంటాం. మా మాస్టర్ గారు చెప్తారు, జీవితం వాంతిలా జీవించడానికి, అమృతమైన దానిగా జీవించడానికి చాలా తేడా ఉంటుందని. అంటే మన లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ వామిటింగ్ లా ఉంటుంది. ఎందుకంటే పర్పస్ ఉండదు, ఎందుకు బతుకుతున్నామో తెలియదు. పుడతాం, సరే, పెరుగుతాం, పిల్లల్ని కంటాం, మనం అంటే ఎవరికి పడదు జీవితంలో, చివరికి పోతాం యాక్చువల్గా. సో అటువంటి లైఫ్ వితౌట్ ఎనీ పర్పస్, వితౌట్ ఎనీ ఎమోషన్స్ హ్యాండ్లింగ్, వితౌట్ ఎనీ ఆర్గనైజ్డ్, వితౌట్ ఎనీ ప్రాపర్ ఫోకస్, అల్టిమేట్గా అది ఒక వామిటింగ్ లైఫ్లో అయిపోతుంది. సో ఎవరు చెప్పినా అదే చెప్తున్నారు. సో ఆ ఫోకస్ని ఎలా తెచ్చుకోవాలి, ఆ ఆర్గనైజేషన్ ఎలా తెచ్చుకోవాలి, ఇవన్నీ కూడా మనకి ఇటువంటి వాళ్ళ లైఫ్ హిస్టరీస్ చదువుకుంటూ ఉంటే, అట్లీస్ట్ వన్స్ ఇన్ ఏ ఇయర్ మనం చదువుకుంటూ ఉంటే మనకి దాని ఎడల అంతో ఎంతో సుముఖత ఏర్పడి, స్లోగా మనలో కూడా ట్రాన్స్ఫార్మేషన్ రావడం అనేటువంటిది జరుగుతుంది. బికాస్ వీ విల్ గెట్ ఇన్స్పైర్డ్ బై దోస్ పీపుల్. సో చాలా మంది మా గురువు గారు చెప్పేవారు, రిలీజియస్ బుక్స్ చదువుతుంటారట, అదే ఎనీ రిలీజియన్, దానివల్ల ఏమీ వేసమెత్త ఉపయోగం కూడా ఉండదని చెప్పేవారు గురువు గారు. ఫస్ట్ యూ హ్యావ్ టు స్టడీ లైఫ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్. అది మాత్రమే జీవితంలో ఎంతో కొంత నీలో మార్పు తీసుకురాగలరా నువ్వు. సో నువ్వు ఫస్ట్ ఏం చేయాలంటే పెద్దవాళ్ళ జీవిత చరిత్రలో నువ్వు కలెక్ట్ చేసుకుని అవన్నీ చదువు అనేవారు. అలాగే వచ్చిన వాళ్ళకు కూడా అలాగే చెప్పేవారు. సో ఇది మనం బేసికల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. అంటే మన ఐడియాలజీస్ని విస్మరించి పెద్దవాళ్ళ తాలూకు ఫోకస్ కానీ పర్పస్ కానీ మన మనస్సుకు అలవాటు చేసుకోవడానికి ఇటువంటి మహనీయుల తాలూకు జీవిత చరిత్రలు మనం వింటూ ఉన్నట్టయితే, దట్ విల్ బి ఏ గ్రేట్ లెర్నింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో అలా మనం తీసుకున్నట్టయితే, హెరింగ్ యాక్చువల్గా మీ అందరికీ తెలుసు. చాలామంది మాకు బిహెచ్ఎంఎస్లో అయితే ఫస్ట్ ఇయర్లో అనుకుంటా మనకి ఆయన గురించి కొంచెం నోట్స్ ఉంటుంది, అప్పుడప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా ఉంటుంది. మరి ఇప్పుడు ఇస్తున్నారో లేదో తెలియదు కానీ, సో కొన్ని ఉంటుంది కాబట్టి మనం చదవాలి ఖచ్చితంగా. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి, సో దాని గురించి చదివేసుకుని పక్కన పాడేస్తే సరిపోతుంది అనుకుంటాం యాక్చువల్గా. కానీ హెరింగ్ లైఫ్ చాలా భిన్నమైంది. ఆయన యాక్చువల్గా చాలా ఆవేశపరుడు కొంచెం. ఆయనకి ఏంటంటే ఒకానొక టైంలో ఈ హోమియోపతి అనే ఒక కొత్త సైన్స్ డెవలప్ అవుతోంది. సో దానికి ఎగనెస్ట్గా ఏదైనా బుక్ రాయాలి నువ్వు అని వాళ్ళ గురువు గారు ఎవరైతే ఆయనకి ఇది ఉన్నారో ఆయన హెరింగ్కి ఒక దిశానిర్దేశం చేశారు. ఆ, దాంతో హెరింగ్కి కొంచెం ఎమోషన్ అయ్యి, "అది తప్పకుండా సార్ మనం చేద్దామండి బాబు, చేయకపోతే అలాగా, ఇలాంటి పిచ్చి పిచ్చి క్వాక్స్ అందరూ మనకి మెడిసినల్ సైన్స్లో వచ్చేస్తున్నారు, వీళ్ళని కలుపు మొక్కల్ని ఏరి పారేసినట్టు ఏరి పారేయాలి, నేను రాస్తానని" చెప్పి ఆయన హీ టుక్ ద రెస్పాన్సిబిలిటీ టు రైట్ ఏ బుక్ ఎగెనెస్ట్ హోమియోపతి.
సో ఇది ఇలా ఉండగా ఏమైందంటే ఒక డిసెక్షన్ చేస్తుండగా హెరింగ్కి కొంచెం రైట్ ఇండెక్స్ ఫింగర్ కట్ అయింది. ఈయన పెద్ద పట్టించుకోలేదు. హెరింగ్ ఇస్ ఎ వెరీ గుడ్ సర్జన్. అందుకని ఆయన పెద్దగా పట్టించుకోలేదు. ఏదోలే పర్లేదు. స్లోగా ఏమైందంటే ఒక 1 వీక్ అయ్యేసరికి అది కొంచెం ప్రాబ్లమాటిక్గా మారి అది డ్యామేజ్ అయిపోయింది. అండ్ ఇట్ వెంట్ ఇన్ టు సెప్సిస్. సో బాగా బ్లాక్ అయిపోయింది. అప్పటికి ఇన్ని యాంటీబయాటిక్స్ కూడా లేవు. సో వాళ్ళు చూశారు. చూస్తే అది చాలా వరకు పాడైపోయింది, బ్లాక్ అయిపోయింది, లోపల టిష్యూ అంతా కూడా డ్యామేజ్ అయిపోయింది. సో వాళ్ళ గురువు గారు ఎవరైతే ఉన్నారో ఈ బుక్ రాయమని చెప్పిన ఆయన, ఆ, కొంచెం హెడ్, ఆయన ఇంకొద్దు హెరింగ్, బెటర్ వి రిమూవ్ దిస్ ఫింగర్ సో దట్ మిగతా హెల్త్ డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్పారు. అంటే అదేంటండి బాబు, నేను అసలు ఈ ఫీల్డ్లోకి వచ్చిందే దట్ ఐ షుడ్ మేక్ ఏ బిగ్ ఇంపాక్ట్ రిగార్డింగ్ మై సర్జరీస్. నాకు నేను ఐ డోంట్ వాంట్ టు రిమూవ్ దట్ అన్నాడు ఆయన. లేదమ్మా, చేయకపోతే బాడీ అంతా సెప్సిస్ స్ప్రెడ్ అయిపోద్ది, యు ఆర్ గోయింగ్ టు డై అంటే, చచ్చిపోతే చచ్చిపోతాను కానీ మీరు నా వేలిని తీసేస్తే నేను ఇంకా నాకు ఫీల్డ్కి పనికిరాను కదా. నేను ఎన్నో ఆశయాలతో ఈ ఫీల్డ్లోకి అడుగు పెట్టాను, హ్యుమానిటీకి సర్వీస్ చేయాలి అని. సో దాని పర్పస్సే లేనప్పుడు ఇక జీవించే ఉపయోగం ఏముంది, పోతే పోతానులేండి అన్నాడు ఆయన. అంటే ఆయన ఎవరు కొంచెం కన్విన్స్ చేయడానికి ట్రై చేశాడు కానీ హెరింగ్ కన్విన్స్ అవ్వలేదు. అయ్యో అవ్వకపోయాక ఈ ఏదో మాటల సందర్భంలో హెరింగ్ గారు ఉండే వీధి చివర ఎవరో హోమియోపతిక్ ప్రాక్టీషనర్ ఉంటున్నారు, ఒకసారి విజిట్ చేద్దాం అన్నాడు ఆయన ఫ్రెండ్. చిచి చిచి హోమియోపతి అసలు అంటే అప్పుడు ఈయన అన్నారు, ఆ ఫ్రెండ్ ఎవరైతే, పోన్లే ఏ పొట్టలో ఏ ఉందో ఒకసారి ట్రై చేయడం తప్పే ఉంది, ఒకవేళ సక్సెస్ అయిందనుకో నీ ఆపరేషన్స్ నువ్వు చేసుకోవచ్చు కదా అని. అక్కడ హెరింగ్ కొంచెం వంగాడు, బెండ్ అయ్యాడు. అవును నిజమే కదా, మనకు మెయిన్ పర్పస్ దేంతో తగ్గడం అన్నది కాదు కదా, మన సర్జరీస్ మనం చేసుకుంటే అది మన పర్పస్ ఆఫ్ లైఫ్ సర్వ్ అవుతుంది. ఇదేదో బాగానే ఉంది. సో పదని చెప్పి ఆ ప్రాక్టీషనర్ దగ్గరికి వెళ్తే ఆయన ఆర్సనిక్ ఆల్బమ్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మిరాక్యులస్గా హెరింగ్కి ఆ బ్లాక్నెస్ అంతా తగ్గిపోయింది, సెప్సిస్ అంతా తగ్గిపోయింది. అండ్ ద ఇండెక్స్ ఫింగర్ ఎస్కేప్డ్ ద సర్జన్స్ నైఫ్, ఇట్ హెడ్ గాన్ నార్మల్ అన్నమాట. ఇది హెరింగ్కి చాలా ఆలోచింపజేసింది. ఆలోచించేసి ఆయన ఆశ్చర్యపోయాడు. ఏంటంటే మనం ఏంటి ఇటువంటివి కూడా ఉన్నాయా, మనం ఆల్మోస్ట్ రిమూవ్ చేసి ఇన్ని రిమూవ్ చేస్తున్నాం ఈ లెక్కన, ఇలా వీళ్ళు సింపుల్గా ఇలా చేసేస్తున్నారు ఇలాగా, ఇట్ ఈస్ రియల్లీ ఏ మిరాకిల్ అని చెప్పి ఆయన దెన్ హీ బిగాన్ టు స్టడీ ద మెటీరియా మెడికా, అదే బుక్స్ ఆఫ్ హ్యానిమన్. వన్స్ హ్యానిమన్ బుక్స్ అసలు ముందు హెరింగ్ను బాగా ఇన్స్పైర్ చేసింది ఏంటంటే, నీ ఎక్స్పీరియన్స్నే నువ్వు నమ్ము, ఎవడో చెప్పింది నమ్మద్దు అన్నాడు హ్యానిమన్. దాంతో ఆ వర్డ్ హెరింగ్ని చాలా ఇన్స్పైర్ చేసింది. ఆయన తన పుస్తకాలన్నీ తీసుకెళ్లి ఆ ఫైర్ హౌస్లో, అదే తను చదివినవి అన్ని తీసుకెళ్లి అందులో మంటలో పడేశాడు ఆయన. పడేసి ఆయన అండ్ దెన్ హీ కంటిన్యూడ్ టు స్టడీ హోమియోపతిక్ బుక్స్. అయితే ఇక్కడ వరకు చాలా మందికి తెలుసు, మన కాలేజీలో కూడా చెప్పారు. ఆ అయితే ఇక్కడి నుంచి కథ చాలా మందికి తెలియదు. ఎందుకంటే ఆ తర్వాత ఎన్ని ఇబ్బందులు పడ్డారు హెరింగ్ అనేటువంటిది బయట ప్రపంచానికి తెలియదు. అది ఎలా తెలిసిందంటే, చాలా సంవత్సరాల తర్వాత వెన్ నెర్ డిసైడెడ్ టు రైట్ ఏ బుక్ అబౌట్ హిస్ ఫాదర్ ఇన్ లా, దెన్ సమ్ ఆఫ్ ద ఇన్సిడెంట్స్ వర్ రివీల్డ్ బై హెరింగ్స్ డాటర్. అంటే తన భార్య మా నాన్నగారు ఇలా ఉండేవారు అని చెప్పి రివీల్ చేసింది. అప్పటిదాకా ఈ సంఘటనలు జరిగాయని తెలియదు. అందులో ప్రధానమైనది ఏంటంటే, ఆఫ్టర్ హెరింగ్ డిసైడెడ్ టు స్టాండ్ అవుట్ ఆఫ్ ప్రాక్టీస్, హెరింగ్ని బాగా ఇన్ఫ్లుయెన్స్, ఎందుకంటే హెరింగ్ చాలా గొప్పవాడు.
ఆ, చాలా ఎమోషనల్, ఇందాక కూడా చెప్పుకున్నాం. సో ఆ ఎమోషన్స్ను ఉపయోగించి ఆయన ఎలాగైనా సరే మళ్ళీ గెట్ బ్యాక్ చేద్దామని ఎలోపతిక్ ఫ్రెటర్నిటీ చాలా ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఎంత ట్రై చేసినా హైరింగ్ బ్యాక్కి రాలేదు. సో దే డిసైడెడ్ టు టేక్ ఏ బ్యాక్ రూట్. అప్పట్లో ఏంటంటే ఎవరైతే ఇట్లా మెడికల్ ఫీల్డ్ ఇదయ్యారో వాళ్ళకి కొంచెం గవర్నమెంట్ సైడ్ నుంచి కొంచెం ఇన్కమ్ వచ్చేది. కంప్లీట్ చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవారు కదా. సో దానికి ఏం చేస్తారంటే గవర్నమెంట్ కంపల్సరీగా కొంత అమౌంట్ పే చేసేది వాళ్ళందరికీ, పాపం స్టైఫండ్ లాగా. డ్యూరింగ్ కాదు, ఆఫ్టర్ కూడా. అయితే ఆ, హెరింగ్ ప్రాక్టీస్ వదిలేసాడు కదా, ఆయన ఇంక రావడం మానేశాడు ఆయన. అప్పటికి ఆ, ఆ రావడం మానేయడంతో దాన్ని ఏమంటారు, ఆ స్టైఫండ్ ఏదైతే ఉందో అది ఆప్ చేస్తారు, ఆయనకి ఇవ్వలేదు. దాంతో పాపం హెరింగ్ ఫ్యామిలీని అది చూసుకోవటం అది చాలా కష్టం అయిపోయేది పాపం ఆయనకి. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది, పిల్లలు ఉన్నారు. సో చాలా కష్టం అయిపోయింది. సో ఆయన బ్యాంకర్ దగ్గరికి వెళ్ళారు. వెళ్ళి, సార్ నాకు రెగ్యులర్గా వచ్చే స్టైఫండ్ రావట్లేదు అంటే, అప్పుడు హెరింగ్ అలా వెళ్తూ వెళ్తూ ఆ, తన పాప ఒక 6 ఇయర్స్, ఐ థింక్ 10 ఇయర్స్, ఐ డోంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. సో ఆ పాపని చేత్తో పట్టుకుని తీసుకెళ్లారు ఆ బ్యాంకర్ దగ్గరికి. త్రూ బ్యాంక్ అన్నమాట వాళ్ళకి వచ్చేది. సార్ నాకు ఇలాగ స్టైఫండ్ రావట్లేదు, జస్ట్ మీకు ఒకసారి మాట్లాడదామని వచ్చానంటే, హెరింగ్ కూర్చో అమ్మా, ఆ, అదే నీకు ఒక మంచి వార్త చెప్తాను. నీ స్టైఫండ్ ఇంకా పెంచేలా కూడా చేస్తాను నేను, నా దగ్గర ఉన్నాయి ఉపాయాలు. కానీ దానికి నువ్వు ఒకటి చేయాలి. ఏంటంటే ఏదైతే నువ్వు స్టాప్ చేసేసావో అలోపతి ప్రాక్టీస్ ఏదో, అది నువ్వు మళ్ళీ స్టార్ట్ చేయాలి, వన్ థింగ్. రెండోది బుక్కి, ఏదైతే హోమియోపతికి ఎగనెస్ట్గా బుక్ రాయాలని అనుకుంటున్నావో, సో అది నువ్వు కంటిన్యూ చేయాలి అండ్ యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. ఈ రెండు విషయాలకి నువ్వు ఒప్పుకున్నట్టయితే ఆ, ఇదిగో అమౌంట్ అని చెప్పి ఏవో కాయిన్స్ లాంటివి ఆయన ముందు పెట్టాడు. ఆ, దాంతో హెరింగ్కి చిర్రెత్తుకొచ్చింది. ఆయన ఒక్కసారిగా నించుని ఆ డబ్బులని తీసి అతను మొహాన కొట్టాడు. ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి? ఒక ట్రూత్ని నేను ఎక్స్పీరియన్స్ చేశాక హౌ కెన్ ఐ గెట్ బ్యాక్ ఇన్ టు ఎ ఫాల్స్? అంటే ఒక సత్యాన్ని నేను అనుభూతి చెందిన తర్వాత మళ్ళీ ఒక అబద్ధపు జీవితాన్ని గడుపుతానని ఎలా అనుకున్నావయ్యా నువ్వు? ఐఎమ్ నాట్ ఎగ్నెస్ట్ ఎనీ మెడికల్ ఆర్ ఎ మెడిసిన్ ఫీల్డ్, బట్ ఐఎమ్ ఎగ్నెస్ట్ ద ఫాల్స్, ఎగ్నెస్ట్ ద అన్రియాలిటీ. ఎందుకంటే నేను నా వేలు విషయంలో నేను ప్రత్యక్షంగా చూశాను. చూసి ఆ ఎక్స్పీరియన్స్ పొందాను, వేర్ ఎవ్రీథింగ్ వెంట్ రాంగ్. నీకు వేరే తీసేస్తానన్నారు, అలాంటిది హోమియోపతి ఇట్ హ్యాడ్ గివెన్ మీ ద సేమ్ ఫింగర్. ఇట్స్ ఎ న్యూ లైఫ్ ఫర్ మీ. సో అటువంటి ఎక్స్పీరియన్స్ నేను పొందిన తర్వాత నువ్వు అసలు ఎలా భావించావు? నేను దాన్ని, నువ్వు ఇచ్చే డబ్బుకి కక్కుర్తిపడి నేను మళ్ళీ నా తాలూకు అనుభూతిని వదిలేసి ఈ అబద్ధపు జీవితంలో గడుపుతాను, నువ్వు అసలు ఎలా అనుకున్నావు అని చెప్పి ఆ అమౌంట్ అంతా కూడా అతను మొహాన్ని విసిరేసి అతను వెళ్ళిపోయాడు. ఇదంతా ఎవ్వరికీ తెలియదు. హెరింగ్ శరీరం విడిచిపెట్టిన తర్వాత నెర్ర ఈ పుస్తకం రాయాలనుకున్నప్పుడు హెరింగ్ కూతురు, ఆ 10 ఇయర్స్ గర్ల్, అప్పుడు రివీల్ చేసింది ఈ సంఘటనని. అది మా నాన్న అంటే అని. అంటే మనకి ఉంటే చాలా విషయాల్లో కాంప్రమైజ్ అయిపోతూ ఉంటాం. కానీ ఒక జ్ఞాన సంబంధమైనటువంటి దర్శనం కలిగిన తర్వాత మనిషికి కొన్ని పరీక్షలు ఎదురవుతాయి. అది మనకి గురు చరిత్రలో కూడా చెప్తారు. అంటే చాలా మందికి ఏంటంటే గుడ్ పీపుల్ కన్నీ రెడ్ కార్పెట్ ఉంటుందని అనుకుంటారు. అట్లా ఉండదు లైఫ్లో. చూడండి, మీరు ఎవరి జీవితం అయినా చాలా కష్టాలు, చాలా పరీక్షలు ఎదురవుతాయి. అంటే గాడ్ విల్ ఎగ్జామినస్. మా గురువు గారు కూడా నాకు చెప్పేవారు,
ఒకానొక సందర్భంలో ఒక పెద్ద సంఘటన జరిగి చాలా ఇబ్బందికి గురైపోయారు గురువుగారు. అంటే నాకు చాలా చిన్న పిల్లవాడిని కదా, అప్పటికి 20 ఇయర్స్ 22 ఇయర్స్. సో నేను ఆయన దగ్గర నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఏమండి బాబు మీరు ఇంత పూజలు చేస్తారు, ఇన్ని ఎప్పుడు ఆయన ఆ, అంటే 99.99% ఆయన మనీ విషయాల్లో ఇది అవ్వటం అనేది నేను ఎప్పుడూ చూడలేదు. అంటే తన ఏదైనా సందర్భం అయితే తప్ప. అసలు మరి మీరు అంత డిటాచ్డ్గా ఉంటారు టు లైఫ్, టు పీపుల్. స్టిల్ మీరు ఏంటి ఇంత పెద్ద ఇష్యూ ఫేస్ చేశారని నేను ఏదో అంటే, ఆయన అసలు జీవితాన్ని చూసిన కోణం నన్ను నాకు కళ్ళుతిరిగి కింద పడేలా చేసింది. ఆయన ఏమన్నారంటే, నాన్న అది కాదు, గుర్తుపెట్టుకో ఎప్పుడు కూడా మనం ఒకసారి శిష్యుడు అనుకున్నాం అనుకో మనకి గురించి, ఈ శిష్యత్వం నీలో ఎంత ఉందో అని పరీక్ష చేయడానికి అమ్మవారు ముందుకు వస్తారు. లేదా నేను గురువు అనుకున్నాను అనుకో, అసలు నీ గురుత్వం ఏమిటి అని పరీక్ష చేయడానికి అమ్మవారు వస్తారు అంటే ఆయన చెప్పింది. సో నా జీవితంలో ఇదొక పెద్ద పరీక్ష. మీ అందరూ నన్ను గురువు 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 అంటున్నారు. నేను గురువు కాదని చెప్పినా మీరు వినట్లేదు. సో మీరు నీ గురుత్వం ఏమిటి అని చెప్పి అమ్మవారు త్రిశూలం తీసుకొచ్చి నా మెడ మీద పెట్టిందిరా. ఇప్పుడు నేను కంప్లీట్గా నా ఈగో అనేటువంటిది ఏదైతే ఉందో అది కంప్లీట్గా సరెండర్ చేసి ఉండవలసినటువంటి పరిస్థితి ఇది. అంటే మీరు ఎప్పుడో సరెండర్ చేస్తారు కదండి అంటే, ఆ సరెండర్ చేశానని నేను అనుకుంటున్నానేమో, ఇంకా చేయవలసింది ఉందేమో మనకు తెలియదు కదా. సో ఇలాంటి పరీక్షలు ఎదురైనప్పుడు మనల్ని మనం మరింత డీప్గా ఆవిష్కరింప చేసుకోవాలి. మన ట్రావెల్ విత్ ఇన్ ఇంకా డెప్త్లో ఉండాలి. సో దీస్ ఆర్ ద థింగ్స్ వేర్ వీఆర్ టెస్టెడ్ అన్నారు. అలాగా హెరింగ్ కూడా ఇక్కడ ఈ సందర్భంలో ఏంటంటే, ఇది నాకు ఒక పరీక్షగా తీసుకున్నాడు ఆయన. అసలు డబ్బుకి కక్కుర్తి పడలేదు, లొంగలేదు. ఆయన్ని కొనడానికి చాలా ట్రై చేశారు ఎలోపత్స్. ఎందుకంటే హెరింగ్ను వదులుకోవడానికి ఎవరో సిద్ధంగా లేరు. మీకు చెప్పాను కదా, హెరింగ్ గొప్పతనం కూడా మీకు తెలుసు. నిజం చెప్పాలంటే హ్యానిమన్ అంత పాయిజనస్ డ్రగ్స్ ఏం ప్రూవ్ చేయలేదు. మీకు తెలుసు, లెకసిస్ కానీ ఎపిస్ కానీ హెరింగ్ ప్రూవ్ చేసినవే. ప్లాటినా కానీ అన్ మనకి అదృష్టం మీరు గమనిస్తే అసలు హెరింగ్ అంటే మన ట్రావెల్ కూడా ఆన్ ద పాత్ ఉంది అని చెప్పడానికి, వెన్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ లెక్సిస్, యాక్చువల్గా మనం లెక్సిస్ చెప్పుకోవాలి వేళ సెకండ్ పార్ట్ కదా, అవునా ఏమండి? మనం ఫస్ట్ పార్ట్ కంప్లీట్ చేసుకున్నాం అవును కరెక్ట్గా. సార్, అదే అవును. అదే టైంలో లెక్సిస్ ఫాదర్ అయిన హెరింగ్ గురించి చెప్పుకోవాల్సి వస్తుంది మనం. గాడ్ ప్లాన్స్ అలా ఉన్నాయి. కరెక్ట్గా ఈ టైంలో ఆయన బర్త్డే వచ్చింది. సో ఇట్లా మనకి ఆ సంఘటన జరిగిన తర్వాత హెరింగ్ ఏంటంటే తనకి ఫైనాన్షియల్గా చాలా సఫర్ అయ్యారు పాపం. సో ఎట్లా అయినా సరే మనం ఫైనాన్షియల్గా కొంచెం నిలదొక్కుని వీ హ్యావ్ టు స్టడీ హోమియోపతి అనేటువంటి నిర్ణయానికి హెరింగ్ గారు వచ్చారు. సో ఆయన ఒక చిన్న ఇంట్లో ఈ బ్రెడ్, అది షీపు అవి తినే బ్రెడ్ పాపం, అది మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఏమిటి ఎంత ఎంత పెయిన్ ఉందా హెరింగ్ జీవితంలో అని. పాపం ఆ ఫైనాన్షియల్ రిసోర్సెస్ని మీట్ చేయలేక ఆ ఫ్యామిలీకి దూరంగా ఉండి ఒక చిన్న ఫ్యాక్టరీలో ఒక బ్రెడ్, అది కూడా ఏంటంటే అవి తింటూ ఉంటే ఆ పళ్ళలోంచి రక్తం వచ్చేసేది, అంత గట్టి బ్రెడ్ పాపం. అట్లాగా ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ పాపం దాని మీద ఆయన అంటే రిసోర్సెస్ని మినిమైజ్ చేసుకుని అక్కడ ఏదో చిన్న వర్క్ చేసుకుంటూ ఈ బుక్స్ చదువుకుంటూ హ్యానిమన్ రాసినటువంటివి, బోనింగాసన్ రాసిన బుక్స్ చదువుకుంటూ దెన్ హీ స్లోలీ ఎంటర్డ్ ఇన్ టు ద హోమియోపతి. ఇది మీకు ఈ పీరియడ్ మీకు ఎక్కడా మెన్షన్ చేయలేదు, మనకి కాలేజీలో కూడా ఇది చెప్పరు.
చాలా టఫ్ లైఫ్ అనుభవించాడు. వన్స్ హెరింగ్ నిర్ణయించుకున్న తర్వాత దట్ ఐఎమ్ గోయింగ్ టు లీవ్ దీస్ ఎలోపతిక్ ఫెలోస్ అండ్ ఐఎమ్ స్టార్ట్ ఏ న్యూ ప్రాక్టీస్, అంత ఈజీగా హోమియోపతి హెరింగ్కి రాలేదు. మధ్యలో ఆయన చాలా దుర్భరమైన జీవితాన్ని అనుభవించాడు, కానీ ఆయన వెనక్కి వెళ్ళలేరు. ఆయన్ని కొనడానికి ట్రై చేశారు. ఆయన రకరకాల పద్ధతులు ఉపయోగించి మళ్ళీ వెనక్కి లాక్కోవడానికి చాలా ట్రై చేశారు, కానీ హెరింగ్ మళ్ళీ వెనక్కి అడుగేయలేదు. ఆ తర్వాత వన్స్ హీ ఎంటర్డ్ ఇన్ టు హోమియోపతి, చాలా మిరాకిల్స్ జరిగాయి. ఎందుకంటే హెరింగ్ అన్నిటికన్నా తనకి అతి క్లిష్టమైనటువంటి ఈ లెకసిస్ ప్రూవింగ్ అనేటువంటి దానికి ఆయన డిసైడ్ అయ్యారు. సో ఆయన తన వైఫ్తో అక్కడికి వెళ్ళినప్పుడు, ఈ సౌత్ అమెరికా అడవులకి అది వెళ్ళినప్పుడు, నోబడీ ఈజ్ దేర్ యాక్చువల్లీ టు గెట్ ఏ స్నేక్, అంటే ఒక పావుని తీసుకొచ్చి దేర్ ఇస్ నో బడీ సచ్. సో ఎట్లాగో అట్లా ఒక పెర్సన్ని పట్టుకుని పోని ఆయన ఆయన మొత్తం మీద దాన్ని స్నేక్ చేశారు, పట్టుకుని తీసుకొచ్చారు. అయితే వాళ్ళు చెప్పేటప్పుడే చెప్పారు, ఏమండి ఇది చాలా డేంజరస్, మీరు స్పృహ తప్పి పడిపోతారు, దాని బుస అది వింటే. అది ఆ చిన్న దాంట్లో ఉంటుంది కదా, ఒక చిన్న తట్టబుట్టలో. అంటే లేదండి అది నాకు కావాలి, ఐఎమ్ గోయింగ్ టు, ఇది ఇవి ఏమైనా పిచ్చా వెర్రా అనుకున్నారు. ఇదేమిటి ఇది పాము నుంచి తయారు చేయడం ఏమిటా బాబు నువ్వు, ఇదేమంత ఈజీది కాదని. సరే ఆయన నెమ్మదిగా దాన్ని తీసి ఇచ్చేస్తే ఆయనకి తన వైఫ్కి ముందే చెప్పారు. నేను ఏదైనా గబక్కన, అది అసలు ఆ థింకింగ్ చూడండి ఆయన, నాకు ఏదైనా అయితే నువ్వు ఆ సిమ్టమ్స్ రాసుకొని వైఫ్కి చెప్పారు. సో ఇమీడియట్ గా ఆయన అది ఓపెన్ చేయగానే, డ్యూ టు దట్ ఫెరోషియస్నెస్ ఆఫ్ దట్ ఫెలో, ఆ బుష్ మాస్టర్ది. సో ఏమైందంటే దట్ స్మెల్ ఇట్ సెల్ఫ్, ఈవెన్ నాట్ ద వీనం, దాంతో హెరింగ్కి కళ్ళు తిరిగినాయి. కళ్ళు తిరిగి ఆయన మళ్ళీ అది పెట్టేశాడు, హెరింగ్ పడిపోయాడు. సరే ముందే వైఫ్ కి చెప్పారు కదా. సో షీ బిగాన్ టు రైట్ ఆల్ ద సిమ్టమ్స్, అదే లెకసిస్ డెలీరియం సిమ్టమ్స్. లెక్సిస్ డెలీరియం సిమ్టమ్స్ అన్ని హెరింగ్ సొంతంగా అనుభవించినవి. ఒక 1 డే 2 డేస్ కంప్లీట్ డెలీరియంలో ఉన్నాడు, ఆయన బయటికి రాలేకపోయాడు. ఆ వీనం దగ్గర నుంచి, ఆ వీనం స్మెల్కి, అదే మొత్తం ఆ యానిమల్ తాలూకు స్మెల్కి అది. ఆ సిమ్టమ్స్ అన్ని వైఫ్ యాక్చువల్గా నోట్ చేశారు. అసలు ఆవిడికి మనం నమస్కారం పెట్టాలి. మొత్తం మీద అట్లా చేసుకున్న తర్వాత నెక్స్ట్ హీ స్లోలీ కలెక్టెడ్ ద శాంపిల్, షుగర్ పిల్స్, మెడికేటెడ్ పిల్స్ మీద వేనం ఇచ్చి, దెన్ హీ బిగిన్ టు స్టార్ట్ ప్రూవింగ్ ఇన్ 30 పొటెన్సీ. స్లోగా 30 పొటెన్సీలో ప్రూవ్ చేయడం స్టార్ట్ చేశారు. దెన్ సిమ్టమ్స్ అన్ని నోట్ చేసుకున్నారు డే బుక్ లో. తర్వాత హెరింగ్ స్టూడెంట్స్ కొంతమంది దే ఆల్సో డిటెడ్. అలాగా హెరింగ్ కలెక్ట్ చేశారు. మీకు ఆ రోజుల్లో మీకు కటింగ్ కూడా ఉంటుంది న్యూస్ పేపర్స్ లో, లెక్సిస్ అరైవ్డ్ ఇన్ అమెరికా అని చెప్పి ఒక పెద్ద న్యూస్ పేపర్లో ఆర్టికల్ కూడా వచ్చింది. హెరింగే తీసుకొచ్చారు దాన్ని. సో ఇట్లా మీరు చూసుకున్నట్టయితే దేర్ ఆర్ మల్టిపుల్ సిచ్యువేషన్స్ ఇన్ హెరింగ్ లైఫ్. ఎందుకంటే మనం అనుకుంటాం ఏవో ప్రూవింగ్ అనేది, ఒక చిన్న జలుబు తుమ్ములు దగ్గు గొంతునే పోస్తేనే మనం అల్లాడిపోతాం. అలాంటిది ఒక మందు శరీరం మీద వేసుకుని లక్షణాలు తెప్పించుకుని, ఆ లక్షణాలతో బాధపడి మానవ జాతికి ఒక మందు ఇవ్వాలి అంటే వారికి ఎంత త్యాగ నిరత ఉండాలో ఒక్కసారి ఆలోచించండి. మనకి పూర్వకాలంలో దేవతలు రాక్షసులు మందర పర్వతాన్ని చిలికారట, మన కథలో ఉంటుంది. వాసుకి అనేటువంటి ఒక పావుని పట్టుకుని, ఆ వాసుకిని తీసుకుని అమృతం కోసం ఒకవైపు దానవులు ఒకవైపు దేవతలు ఆ మందర పర్వతాన్ని చిలికారట, అమృతం వస్తుందని సముద్రంలోంచి. సరే ఆ మందర పర్వతం మునిగిపోతుంటే శ్రీ మహావిష్ణువు గారు కూర్మావతారం ధరించి ఆ మందర పర్వతాన్ని ఎత్తారు మునిగిపోకుండా. సరే ఈ ప్రాసెస్ లో వాళ్ళు చిలుకుతూ ఉంటే అందులోంచి ముందు విషం పుట్టిందట. విషం పుడితే ఆ విషాన్ని హ్యాండిల్ చేయలేక లోకాలన్నీ తల్లడిల్లిపోతుంటే
పరమేశ్వరుడు ఏం చేసేటంటే ఆ విషం తాగేశాడు. ఆ విషయం బయటికి వదిలితే లోకాలన్నీ చనిపోతాయి. లోపలికి తీసుకుంటే ఆయనకి ఏదైనా జరగచ్చు. సో ఆయన ఏం చేశారట తెలివిగా ఆ విషాన్ని అంతటి గొంతులో పెట్టారు. గొంతులో విషాన్ని దాచుకున్నారన్నమాట. అందుకే ఆయన గరళకంఠుడు అంటారు. అలాగా హెరింగ్ గారు కూడా లెకసిస్ ప్రూవింగ్ లో ఆయనకి ఈ నెక్ అంతా బాగా ఇన్ఫ్లేమ్ అయిపోవటం, బాగా పెయిన్ వచ్చేయటం, పర్పుల్ కలర్ లోకి మారిపోవటం జరిగింది. లెక్సిస్ ప్రూవ్ చేస్తున్నారు. అందుకని ఆయన స్లోగా అప్పట్లో సూట్స్ అన్ని ఇలా ఉండేవి అనమాట. అందరూ ఇలాగే వేసుకునేవారు. అందుకని ఆ పెయిన్ భరించలేక, కంజెషన్ భరించలేక హీ యూజ్ ఇట్ టు ఇలాగ కాలర్ సిస్టమ్ అని తీసుకొచ్చు. అది యాక్చువల్గా హెరింగ్ చేసుకున్నదే, అది తర్వాత అదే ఫేమస్ అయింది ఈ కాలర్ సిస్టమ్. అంటే ఆ పెయిన్, స్వెల్లింగ్, ఆ టచ్, అగ్రివేషన్ భరించలేక ఆయన ఇలాగా షర్ట్ బటన్స్ ఇలా కాలర్ సిస్టమ్ లో కుట్టించుకోవడం స్టార్ట్ చేశారు. మీరు బుక్ ఫొటోస్ లో కూడా చూస్తారు హెరింగ్ అలా ఉంటుంది. అది అంటే ఆ గరళకంఠుడు ఎంతటి మహనీయుడో మన కాన్స్టాంటైన్ హెరింగ్ కూడా ఏమీ తీసుకోడు. కలియుగంలో ఆయన పరమేశ్వరుడు ఒక రకంగా చెప్పాలంటే. ఎందుకంటే తన శరీరాన్నే మానవ జాతి కోసం ధారాదత్తం చేసినటువంటి మహనీయుడు ఆయన. చిన్న విషయం కాదది. అలాగే దధీచి మహర్షి అనేటువంటి ఒక మహర్షి ఉన్నారు. పూర్వం వృత్రాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు లోకాలన్నిటి మీద పడి లోకాలను నాశనం చేయడం ప్రారంభించాడు. సరే, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతలకు భయం పట్టుకుంది. ఈయనేమిట్రా బాబు, ఎప్పుడు అన్డిఫీటెడ్ గా ఉన్నాడు వీడు, వీడు మొత్తం మన తాలూకు ఇదంతా చేసేస్తున్నాడు, ఈయన్ని మనం స్పేర్ చేయకూడదని. అయితే అతను అంత బలవంతంగా ఉండేవాడు. అతన్ని వీళ్ళేం చేయగలరు? ఏమీ చేయలేకపోయేవారు. పెద్ద మనిషి కూడా పెద్దగా ఉండేవాడు అనమాట. ఆ వృత్రాసురుడు అన్నాడు, అంత పొడుగు ఉండేవాడు, కొండలాగా. సో అతన్ని ఏం చేయలేకపోయారు. ఎంత ప్రయత్నించినా అతను ఏం చేయలేక, అతనికి ఏంటి, పరమేశ్వరుడితో ఒక వరం ఉంది. ఏంటంటే ఏ ఆయుధం చేత అతను చావడం. అప్పుడు ఏం చేయాలి? ఇలాంటి వాడిని వదిలేస్తే వాడేమో అన్ని లోకాల్ని ఏడిపిస్తాడు. అందుకని ఎలాగో అలాగ వీడిని చంపాలి. దేవతల తాలూకు పని అది, దానవుల్ని రాక్షసుల్ని చంపడం. ఎందుకంటే మన ఉద్దేశంలో దేవతలు రాక్షసులు ఎక్కడో ఉంటారు, కానీ యాక్చువల్గా దేవతలు రాక్షసులు మనలోనే ఉంటారు. ఈ కథల ద్వారా చాలా మంది ఏంటంటే ఇవేవో పుక్కిట పురాణాలు అంటారు, కానీ యాక్చువల్గా ఈ కథల ద్వారా దే ఆర్ ట్రైయింగ్ టు మేక్ అస్ అవేక్ దట్ వాట్ షుడ్ బి డన్. వృత్రాసురుడు అంటే ఇట్స్ ఎ కంప్లీట్ సర్కిల్. ద కాన్క్రీటెడ్ ఐడియాస్, ద ఇంప్రెషన్స్ ఇన్ అవర్ మైండ్, ఆ మైండ్ని ఆ ఆ రాక్షసుడితో పోలుస్తున్నారు. వృత్రాసురుడు కాన్క్రీట్ అంటే వీడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు, వీడు అలాంటి వాడు అని ఏదైతే ఒపీనియన్స్ పెట్టుకుని మన జీవితంలో జీవిస్తూ ఉంటామో, దట్ ఒపీనియేటెడ్ మైండ్, చిత్తవృత్తులు అంటారు వాటిని, ఒపీనియన్స్. దానికి సింబాలిక్ గా ఒక రాక్షసుణ్ణి చూపిస్తున్నారు అక్కడ, మీరు జాగ్రత్తగా గమనిస్తే. సో అటువంటి రాక్షసుణ్ణి సంహరించాలంటే, ఈ ఒపీనియేటెడ్ మైండ్ని నువ్వు కిల్ చేసుకోవాలంటే, నువ్వు దాని నుంచి వేరుపడాలంటే ఏం చేయాలి నువ్వు? నీ దగ్గర ఏముంది? ఏ ఆయుధము లేదు. ఆ ఒపీనియేటెడ్ మైండ్ని చంపాలంటే, ఆ వృత్రాసుడిని చంపాలంటే ఏం ఆయుధం లేదు. సో అప్పుడు ఏం చేశారు బ్రహ్మగారు? మీరు దధీచి మహర్షిని శరణు వేడండి అన్నారు. సరే, దధీచి మహర్షి దగ్గరికి వెళ్ళి, స్వామి ఇలా ఉంది, ఒక రాక్షసుడు తయారయ్యాడు, ఆయన ఏమో చావట్లేదు, అతనికి ఆయుధం చేత అంటే ఆయన ఒక్కసారి కళ్ళు మూసుకున్నాడు. అంతా అర్థమైంది. ఆ వృత్రాసురుడు చావాలంటే ఆయనకి ఏం చేయాలో తెలిసింది. సో ఆయన ఏం చేశారు? నాయన, ఆ వృత్రాసురుడిని చంపడానికి మన దగ్గర ఒక ఆయుధం ఉంది అంటే, ఏంటండి చెప్పండి అన్నారు. ఏమీ లేదు, నేను
ఇప్పుడు అగ్నిలోకి ప్రవేశిస్తాను. ప్రవేశించిన తర్వాత నా శరీరం అంతా మీకు బూడిదైపోతుంది. అందులోంచి నా తాలూకు వెన్నుపూస మీరు తీసుకుని ఆ వెన్నుపూసతో నువ్వు అతన్ని సంహరించిన ఆయన అని ఇంద్రుడికి చెప్తాడు. అంటే సరే అయితే అంటాడు. అంతే, ఆయన మళ్ళాగా అగ్గిపెట్టు కోసం వెతకలేదు ఆయన. ఒక్కసారిలాగా తన ధ్యాన శక్తిలో కూర్చోగానే ఆ ధ్యానంలోంచి అతనిలోకి అగ్ని పుట్టింది. అందులో ఆయన దగ్ధం అయిపోయారు. దగ్ధం అయిపోయి ఆయన వెన్నుపూస తీసుకుని ఇంద్రుడు దాన్నే వజ్రాయుధం, ఇప్పుడు ఇంద్రుడు అది వజ్రాయుధం వజ్రాయుధం అని సినిమాలు కూడా వచ్చాయి. అది ఏమిటి అంటే ఈ దధీచి మహర్షి గారి వెన్నుపూస. ఆ వెన్నుపూస ఉన్నటువంటి ఆ ఆయుధంతో ఆ వృత్రాసురుడిని సంహరించారు. ఆయన ఆయన చనిపోయాడు. సో ఒపీనియేటెడ్ మైండ్స్, కాంక్రీట్ ఐడియాస్, ఇది అని మనకి ఏదైతే చిత్తవృత్తులతో నిండి ఉన్నటువంటి శరీరం ఏదైతే ఉంటుందో, మనస్సు ఏదైతే ఉంటుందో దాన్ని సంహరించాలి అంటే నీ వెన్నుపూసలో ఉండేటువంటి నాడీ వ్యవస్థని నువ్వు ఏకీకృతం చేసుకోవాలి. మూలాధారంలో ఉండేటువంటి నీ శక్తిని నువ్వు ఆజ్ఞాచక్రం దాకా తీసుకొచ్చి వెన్నుపూసలో ఏకీకృతం చేసినటువంటి నీ షట్చక్రాల్లో ఉండేటువంటి శక్తిని మొత్తం వినియోగిస్తే మాత్రమే నీ చిత్తవృత్తులు నశిస్తాయి. మూలాధారంలో ఉండేటువంటి శక్తిని ఆజ్ఞాచక్రం దాకా తీసుకురావాలి. అంత నువ్వు సాధన చేయాలి. విత్ యువర్ మైండ్, విత్ యువర్ మెడిటేషన్, విత్ యువర్ యోగ సాధన. ఏం చేయాలి? ఎప్పుడూ కూడా మనకి ఇవ్వబడినటువంటి ఎవరు గురువు వాళ్ళకి ఏమి ఇచ్చారో ఆ ఇచ్చినటువంటిది శిష్యుడు నిరంతరం సాధన చేసుకుని తన వెన్నెపూసలో ఉన్న నాడీ వ్యవస్థనంతా ఏకీకృతం చేసుకుని, ఇందాక గురువు గారు చెప్పినట్టు తన ఆర్గనైజ్డ్, తన తాలూకు ఫోకస్, తన తాలూకు పర్పస్ ఏంటో తెలుసుకుని దాని పట్లే జీవితం అంతా జీవిస్తూ ఉన్నట్టయితే అప్పుడు ఈ చిత్తవృత్తులు అనేటువంటివి నశించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఒపీనియేటెడ్ మైండ్ అనేటువంటిది నశించడానికి అవకాశం ఉంది. ఈ పార్ట్నంతా వాళ్ళొక స్టోరీలో చెప్పారు. అలా చేసినప్పుడు మాత్రమే నువ్వు ఒక పరిపూర్ణమైనటువంటి మానవుడిగా నువ్వు రూపాంతరం చెందడానికి అవకాశం ఉంది. సో అక్కడ దధీచి మహర్షి ఏ రకమైన త్యాగం చేశారు? హ్యుమానిటీ కోసం తన శరీరాన్ని కూడా విడిచిపెట్టేయడానికి ఆయన ఏమీ జంకలేదు. సో అటువంటి మోడరన్ దధీచి మహర్షి మనకి హెరింగ్ మహాశయుడు. ఎందుకంటే తన శరీరం అంతా కుళ్ళిపోతోంది. తన శరీరంలో రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అల్సర్స్ వస్తున్నాయి, ప్రూవింగ్స్ వల్ల లెక్సిస్. ఆయన ఏమీ జంకలేదు, బెనకలేదు. ఇంకా ఇంకా ఎక్కువ ప్రూవింగ్స్ చేసేసి ఇంకా ఇంకా ఎక్కువ సిమ్టమ్స్ ఆయన డే బుక్లో రాసుకునేవారు. మరి ఆలోచించండి, హ్యుమానిటీ మీద ఎంత ప్రేమ ఉండాలో. సో ఇటువంటి వాళ్ళ లైఫ్ హిస్టరీస్ మనం తెలుసుకోవాలా వద్దా అనేటువంటిది ఇంకొకసారి. ఎందుకు అహో, ఒక గంట అనేది చాలా మినిమం మన జీవితంలో. ఎందుకంటే హోమియోపతి మాస్టర్స్, హెరింగే కాదు అందరూ కూడా, వాళ్ళు ఒక్కొక్కళ్ళ జీవితం మనం చదువుతూ ఉంటే కళ్ళల్లోంచి రక్తం వస్తూ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఎంత సాధన చేసి మనకి ఈ శాస్త్రం ఇచ్చారు. మనం వాళ్ళు ఇచ్చింది చదువుకోవటానికే మనకి టైం ఉండట్లేదు. మనకి మిగతా పర్పస్ అన్నీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. హోమియోపతి లాస్ట్ ప్రయారిటీకి వెళ్ళిపోతాం. మరి ఆలోచించండి. అండ్ ముఖ్యంగా హోమియోపతి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, నేనేదో మాటలు అంటున్నానని అనుకోవద్దు దయచేసి. అంటే వీళ్ళ జీవితాలు చూడండి. వాళ్ళు ఎలాంటి జీవితాలు, ఎంత బాధలు అనుభవించి మనకి ఈ మహనీయమైనటువంటి శాస్త్రాన్ని ఇచ్చారు. మన ప్రయాణం ఎంత ఇన్డెప్త్ జరగాలి. తెలుసుకున్న దాంతో మనం ఆ 4 మందులో 2 మందులో తెలుసుకుని చాలే అవే చేద్దామని అనుకుంటామా? జీవితాన్నే హెరింగ్ లాంటి వ్యక్తులకి ధారాదత్తం చేసి నా జీవితం అంతా కూడా మీ అడుగు జాడల్లో నడుస్తామని అంటామా అనేటువంటి ఛాయిస్ ఎప్పుడు మీ దగ్గరే ఉంటుంది. దానికి ఎవరో ఏం చేయలేరు. ఎందుకంటే
వాళ్ళు వాళ్ళ లైఫ్ పర్పస్ జీవించేశారు. దానిలో ఎన్నో డైరెక్షన్స్ మనకి ఇచ్చున్నారు. దాన్ని ఇంబైబ్ చేసుకుని మన జీవితాన్ని టువర్డ్స్ అమృతత్వంగా మార్చుకునేటువంటి అవకాశం మన దగ్గరే ఉంది. సో ఆ అవకాశాన్ని మీరు దయచేసి వదులుకోవద్దు. ఎందుకంటే ఏదో పర్పస్ లేకుండా మనం ఎవరో హోమియోపతికి రాం. హోమియోపతి స్టూడెంట్స్ కాకపోయినప్పటికీ, అంటే హోమియోపతి బిహెచ్ఎంఎస్ఏ చదవాలని కాదు, బోల్డ్ మంది మన వాళ్ళ మన ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళు నిజానికి హోమియోపతి ఫ్రెటర్నిటీ కాదు, బిహెచ్ఎంఎస్ ఏం చదవలేదు. స్టిల్ మీరు అది నేర్చుకోవాలన్న తపంతో వచ్చారు అంటే మీరు పికప్ చేసుకోలేదు, హోమియోపతియే మిమ్మల్ని పికప్ చేసుకోండి. ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఈ చిన్న సత్యం ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళు జీవితంలో హోమియోపతిని వదలలేరు. ఆ సత్యమే మిమ్మల్ని వెతుక్కుంటూ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది. సో వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ సత్యానికి తగ్గట్టుగా మనల్ని మనం మరల్చుకుని ఇన్ డెప్త్ డ్వెల్ చేసి ఆ సైన్స్ గురించి పరిపూర్ణంగా తెలుసుకొని మన జీవితాన్ని త్యాగ నిరతలోకి మార్చుకోవటం అనేటువంటిది మనమే చేయాలి. అంటే అందరూ హెరింగ్ లాగా ఏమండి బాబు ఏంటి మా బాడీలు అంతా ఇచ్చేయమంటారా హెరింగ్ లాగా, మమ్మల్ని కూడా అంటలేదు. వాళ్ళు చేయాల్సిన వర్క్ అంతా చేసి పెట్టారు, కనీసం అది చదవాలి కదా. ఎవరో శంకరన్ గారి గురించి నా ముందు కామెంట్ చేశారు, ఆయన గురించి ఏదో నేను విన్నాను. మహానుభావుడు ఈ మనిషి కూడా కొంచెం పెద్ద ఆయన, అంటే ఓ 10 నిమిషాలు విన్నాను ఆయన ఏదో, ఆయన ఏదో కామెంట్. సరే అండి, బాగుందండి. సెన్సేషన్ మెథడ్ వరస్ట్ అన్నారు, అదన్నారు, ఇది అన్నారు, చాలా బాగుంది, అయిపోయింది. మీరు ఏమంటారు అన్నారు. ఏమండి మనం అనడానికి కదా, ఒక పాయింట్ ఏంటంటే నాకు అర్థం కాంది, ఇప్పుడు ఆయన ఏదో వర్క్ చేశాడు, అది మంచో చెడో తెలియదు మనకు, వదిలేయండి. కానీ హోమియోపతి మీద ఒక 20 ఏళ్ళు కష్టపడి ఆయన ఏవో కొన్ని థీరీస్ పట్టుకొచ్చాడు. మీకు నచ్చితే ఫాలో అవ్వండి, నచ్చకపోతే మానేయండి. కానీ ఆ కష్టం ఏదైతే 20 ఏళ్ళు ఆయన ఒక శాస్త్రం మీద తన జీవితం అంతా త్యాగం దాన్ని గుర్తించలేరా మీరు? ఆ థీరీ మీకు నచ్చచ్చు, నాకు నచ్చకపోతే అది వేరే విషయం. కానీ ఒక 20 ఏళ్ళు మనిషి తన జీవితం మొత్తం ధారపోసి ఒక ఒక థీరీ, అది మీకు సత్యం కాదంటున్నారు, ఓకే పోని, కానీ కష్టపడడం విషయం మాత్రం నిజమే కదా, దాన్ని గుర్తించలేరా? అంటే ఆయన మీరు అలా మాడతారేట అన్నాడు. మీరు ఆలోచించండి, మనం వ్యక్తులకి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. ఇప్పుడు నేనే చాలా మందికి నచ్చట్లేదు, నా మీద బోల్డ్ కంప్లైంట్లు కూడా వెళ్తూ ఉంటాయి ఎప్పటికప్పుడు, తాజాగా రెడీగా. దానివల్ల నా పర్పస్ ఆగిపోతుందా? ఎవడో ఏదో అన్నాడని మనం మన పర్పస్ని పక్కన పెట్టేస్తే ఇంక లైఫ్కి విలువే ఉంది. మనం అందరికీ నచ్చాలని ఎక్కడా రూల్ లేదు. పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ ఒపీనియన్స్. కానీ మన ట్రావెల్ టువర్డ్స్ ట్రూత్ అనేది మాత్రం ఆగకూడదు. ఆ ఆగకుండా ఉండడానికే ఇటువంటి ఇన్స్పిరేషనల్ క్లాసెస్ మనం వింటూ ఉండాలి. ఈ ఇన్స్పిరేషన్ క్లాసెస్ కూడా కదా, ఇన్స్పిరేషన్ లైఫ్, అది ఆయన లైఫ్ కదా, నాదేం కాదు కదా ఇది. అలాగే మీరు ఇంకొకటి కూడా గమనిస్తే, హెరింగ్ పాయింట్లో హెరింగ్కి లిప్పికి ఫిలడెల్ఫియా కాలేజ్ అప్పుడు చిన్న గొడవలు అయ్యాయి ఫైనాన్షియల్ షేర్స్ విషయంలో. వాళ్ళిద్దరూ ఫైనాన్షియల్గా కొంచెం గొడవ పడ్డారు. గొడవ పడితే హెరింగ్ అంతకు ముందు నుంచి కూడా హెరింగ్ సండే, ఎవ్రీ సండే ఈవినింగ్ ఆ టైంకి హెరింగు, నెర్రో, లిప్పి, టెస్టీ అందరూ కూడా కూర్చుని వాళ్ళ వాళ్ళ కేసెస్ ఎక్స్చేంజ్ చేసుకున్నారు, షేర్ చేసుకున్నారు ఎవ్రీ సండే. హెరింగ్ హౌస్ లో మీకు ఆ బుక్ లో ఆ హౌస్ కూడా ఇస్తారు, నెర్ర ఆ పిక్చర్. ఆ రూమ్ లో కూర్చుని డిస్కస్ చేసుకున్నారు. అంటే ఎవరెవరు కేసెస్ ఇట్లా, ఓహో ఇది ఇక్కడ సాల్వ్ అయింది, ఓకే ఇది ఇలాగా అని డిస్కస్ చేసుకున్నారు. చిత్రం ఏంటంటే వీళ్ళు ఇంత గొడవలు పడి డబ్బుల దగ్గర దెబ్బలాడుకున్న వాళ్ళ పర్పస్ ఎంత గొప్పదో చూడండి. అంటే సండే మీటింగ్స్ కి మాత్రం మళ్ళీ అందరూ కలుసుకునేవారు. వాస్తవం ఇది చూడండి, కావాలంటే ఆ బుక్ లో కూడా ఉంటుంది. అంటే ఆ పాయింట్ కన్సిడరేషనే కాదు, అంటే వాళ్ళ హయ్యర్ పర్పస్ ఏంటి, హోమియోపతి. సో వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకున్నా సరే
ట్రూత్ దగ్గరకు వచ్చేసరికి అందరూ కలిసి ఉండేవారు. ఎందుకంటే వాళ్ళ విజన్ అది. నేను ఒకానొక సందర్భంలో ఒక చిన్న ఇష్యూ వస్తే నేను అదే చెప్పాను. కలిసి ఉండటం అనేటువంటిది వెన్ థింగ్స్ ఆర్ బిగ్గర్, మా గురువుగారు ఆశయమే గొప్పది అనుకున్నప్పుడు నేను ఓ మెట్టు దిగి ఏమిటి నీ ప్రాబ్లం, కమాన్ లెట్ అస్ డిస్కస్. అది కూడా డిస్కస్ చేయాలంటే మనం ఏం చెప్తాం? సో ఎంటైర్ ఐడియా ఏంటంటే మన లైఫ్ ఫోకస్ కానీ ఇది కానీ అంటే వాళ్ళు మనకి వాళ్ళ జీవితాల్లో చూపించి ఇచ్చారు. అది హెరింగ్ అంటే. అలాగే ఫ్యారింగ్టన్ ని ఎంత ప్రేమించేవాడంటే హెరింగ్, ఆయన అదే చెప్పారు కదా, వెన్ ఐ డై ఫ్యారింగ్టన్ విల్ కంప్లీట్ మై వర్క్ అని చెప్పారు, రాశారు ఆయన. కానీ పాపం ఈయనే ముందు కాలం చేశారు. చాలా గ్రేట్ పీపుల్, హెరింగ్ కానీ ఫ్యారింగ్టన్ కానీ. సో హెరింగ్ లైఫ్ మొత్తం ఇటువంటి చిత్ర విచిత్రాలతో నిండి ఉంది యాక్చువల్గా. సో ఈ రోజున మనం అంటే యాక్చువల్గా ఆ, జనవరి 1 ఆ రోజే సెషన్ అనుకున్నాను. బట్ ఏంటంటే ఆ ముందు రోజు వెడ్నెస్డే అయ్యింది కాబట్టి ఆ, సరే మళ్ళీ థర్స్డే అంటే మళ్ళీ మీరు అందరికీ కుదురుతుందో లేదో, పీపుల్ పాపం ఫస్ట్ కదా అందుకే అని చెప్పి మళ్ళీ సరే మనం ఏ రోజైతే మన క్లాస్ సెషన్ ఉందో ఆ రోజు ఆ మహనీయుడిని మనం ఒకసారి తలుచుకుందాం. సో దిస్ ఈజ్ ద లైఫ్. ఈ ఈ- ఇది ఏదో ఆ, ఇందాక చెప్పినట్టు వామిటింగ్ లైఫ్ కాదు, ఒక పరమ పవిత్రమైనటువంటి ఆత్మస్వరూపం హెరింగ్ అనేటువంటిది. అంటే మా గురువు గారి భాషలో చెప్పాలంటే మా గురువు గారు ఎప్పుడు, సుబ్రహ్మణ్యం గారు ఎప్పుడు కూడా మైక్ పట్టుకుని మాట్లాడేవారు కాదు యూజువల్గా. 99%. ఒక సందర్భంలో ఏంటంటే ఎవ్రీ ఇయర్ మా ఫ్రీ క్లినిక్ ఉంటుంది ధవళేశ్వరంలో మా గురువుగారి ఆశ్రమంలోనే, సండేస్. సో మార్నింగ్ అది స్టార్ట్ అవుతుంది. సో ఈ ఈ ఫస్ట్ టైం మేము ఈ హెరింగ్ బర్త్డే సెలబ్రేషన్స్ హ్యానిమన్ ఇవి చేసినప్పుడు ఆయన చాలా ఎంకరేజ్ చేశారు, ఇవి ఖచ్చితంగా చెయ్యాలరా అని చెప్పారు. ఆ రోజున మాత్రం ఆయన మైక్ తీసుకుని మాట్లాడేవారు. ఇంక మిగతా రోజుల్లో ఆయన ఎప్పుడూ మాట్లాడలేదు కానీ ఈ హెరింగ్ బర్త్డేకి అయితే హ్యానిమన్ బర్త్డేకి మాత్రం ఆయన మైక్ తీసుకుని ఒక 5-10 నిమిషాలు మాట్లాడేవారు. అంటే విషయం, ఇదే విషయం చెప్పేవారు, ప్రతి సంవత్సరం మాట్లాడేవారు. నేను అప్పుడప్పుడు ఆయనతో కొంచెం హాస్యంగా అనేవాడిని, ఏమంటే మీరు మామూలుగా బయట మాట్లాడరు అంటే ఇక్కడ మా ఈ ఈ దీని గురించి వచ్చినట్టు అంటే వార్షికోత్సవాలు అవి వచ్చినప్పుడు కూడా మాట్లాడేవారు కాదు. కానీ వీటికి మాత్రం అస్సలు మిస్ అయ్యేవారు కాదు. ఎక్కడున్నా గబగబా స్టార్ట్ అయిందా, నాకు ఎండింగ్లో నాకు చెప్పు నేను వస్తాను అనేవారు. వచ్చి ఒక 5-10 నిమిషాలు ఆయన ఆశీస్సులు మనకు అందజేసేవారు. ఏమిటంటే మీరు ఎప్పుడు మాట్లాడరు దీనికి మాట్లాడుతుంటే, ఇటువంటి వారి గురించి మాట్లాడడానికి ఆ మాట్లాడడమే నా అదృష్టంరా. చిన్న వీళ్ళేమి ఆ, చిన్న చిన్న వాళ్ళు కాదు, వాళ్ళ జీవితాన్ని అమృతప్రాయంగా మార్చుకున్నటువంటి మహనీయులు వాళ్ళు. సో ఇటువంటి వాళ్ళ గురించి మనం ఎంత ఎక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది, మనలోని కల్మషాలు పోతాయి అనేవారు. సో అటువంటి అమృతమైనటువంటి జీవితం హెరింగ్ది. అంటే ఈ ఈ హెరింగ్ కానీ కెంట్ కానీ, మనం కెంట్ అప్పుడు మళ్ళీ కెంట్ గురించి మాట్లాడుకుంటాం. సో హెరింగ్, కెంట్, ఫ్యారింగ్టన్, ఎలెన్, క్లార్క్, వీళ్ళు నాష్, వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళ వాళ్ళ జీవితాన్ని ధారాదత్తం చేశారు హోమియోపతి. సో ఇటువంటి ఆ, హెరింగ్ జీవితం మన జీవితాన్ని కూడా ఖచ్చితంగా దిశానిర్దేశం చేయాలని, అలాగే ఆయన తాలూకు సాక్రిఫైజింగ్ నేచర్ ఏదైతే ఉందో అది మనలో కూడా ప్రవేశించాలని, వారి జీవితం మనందరికీ కూడా ఒక దిశానిర్దేశం కావాలని, దానికి తగ్గ ఆయురారోగ్య ఐశ్వర్యాలు వారు మనకి ఆశీస్సులుగా ఇవ్వాలని మనసా వాచా కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా ఆ మహనీయుడిని ఒక్కసారి, మీరు ఎవరైనా మెడిటేషన్ చేసేవారు ఉంటే
దయచేసి మీ మెడిటేషన్లో ఒకసారి ఆయన రూపాన్ని మీరు ఇమాజిన్ చేసుకోండి. ఒకసారి మెడిటేషన్, ఒకసారి హెరింగ్ తాలూకు ఎనర్జీ సోర్స్ మీతో కనెక్ట్ అవ్వాలనేటువంటి దాన్ని మీరు ఎస్టాబ్లిష్ చేసుకోండి. దట్ విల్ బి ఏ గ్రేట్ బెనిఫిట్ టు యూ. సో వారి ఎనర్జీ ఎప్పుడూ ఉంటుంది. అప్పుడు ఇప్పుడు శరీరం వెళ్ళిపోయి ఉండొచ్చు, కానీ హెరింగ్ గారు ఎప్పుడు కూడా మన మధ్య ఉంటూనే ఉంటారు. ఎక్కడెక్కడ లెకసిస్ అనేటువంటి దాని గురించి మనకి డిస్కషన్ అవుతూ ఉంటుందో, ఆ మందు గురించి ఎక్కడెక్కడ మాట్లాడుకుంటూ ఉంటారో, ఎక్కడెక్కడ డాక్టర్స్ ఈ వరల్డ్లో లెకసిస్ అనేటువంటి మందు ఇస్తూ ఉంటారో, ఎక్కడెక్కడ పేషెంట్స్ లెకసిస్ అనేటువంటి మందుని వాళ్ళు వేసుకుంటూ ఉంటారో, అక్కడక్కడ ఇప్పటికీ కూడా హెరింగ్ గారు ఉన్నారు. సో అటువంటి మహనీయుడి తాలూకు జీవిత చరిత్ర గురించి కొన్ని మాటలు చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా నోట పలికినించినందుకు మా గురువు గారికి సదా నా హృదయపూర్వక నమస్కారం. శ్రీ గురుభ్యో నమః. ఓకే. సో ఈ ఈ సెషన్ ఆ, ఏమి సబ్జెక్ట్ ఓరియంటెడ్గా కాకుండా సబ్జెక్ట్కి ఆధారభూతమైనటువంటి వారి గురించి మనం మాట్లాడుకున్నాం కాబట్టి పెద్దగా ఇందులో డౌట్స్ ఉంటాయని నేనేం అనుకోవట్లేదు. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు స్పీక్, యూ కెన్. చాలా మంచి సెషన్ డీల్ చేశారు డాక్టర్ గారు. యాక్చువల్గా ఇంతకు ముందు కూడా ఈ విషయాలను మీరు ఒకసారి ప్రస్తావన చేశారు. అయినప్పటికీ ఆ అందులో ఉన్నటువంటి ఆ హార్ట్ టచింగ్ ఐటమ్స్ అనేవి ఎన్నిసార్లు వింటున్నా కొత్తగానే, ఫస్ట్ టైం లాగానే ఆ మనలో ఆ ఎమోషన్స్ని, ఒక రకమైన మానసికమైన సంతృప్తిని కలుగజేస్తున్నాయి. ఆ తర్వాత మీరు చెప్పిన తీరు కానీ, ఆర్డర్ కానీ, ఒక సంపూర్ణమైన అవగాహన హెరింగ్ గారి గురించి, అట్లాగే హోమియోపతి బ్యాక్ బోన్స్గా నిలబడినటువంటి మనుషులు అసలు ప్రతి ఒక్కడి వ్యక్తిత్వంలో ఎలాంటి విశిష్టత ఉంది అనేది మాకు పూర్తిగా అర్థమైందండి. చాలా ప్రయోజనకరంగా ఈ క్లాసు మాకు ఉపయోగపడుతుంది. మీరన్నట్టు యాక్చువల్గా మేము బిహెచ్ఎంఎస్ చదివేవాళ్ళం కాదు. అయినప్పటికీ నిజంగానే మా మనసులో ఉన్న మాటే అది. హోమియోపతినే సెలెక్ట్ చేసుకుందని. అఫ్ కోర్స్ మా ఫిట్నెస్ ఎంత అనేది తర్వాత సంగతి. అది సమాజం లేదా ప్రకృతి నిర్ణయిస్తుంది. అయినప్పటికీ ఆ ఇంక్లినేషన్ అనేది మాలో కలగటానికి కూడా మేము చాలా మమ్మల్ని మేమే అభినందించుకున్నట్టుగా కూడా ఈ క్లాసు చేసింది సార్. థ్యాంక్ యూ సార్. సార్ నమస్కారం సార్. సార్ సార్ మీరు ఎప్పుడు అంటారు కదా సార్ హోమియోపతి మనల్ని సెలెక్ట్ చేసుకుంటుందని. హోమియోపతి మీరు అన్నట్టు ఆ ఫాల్స్ అల్లోపతి ఈ ట్రూ అని ఎర్రింగ్ వాళ్ళతోని అగెనిస్ట్ వెళ్ళినప్పుడు అంటే కొన్ని కఠినమైన పరిస్థితుల్లో మార్పు రావాలంటే ఎర్రింగ్ లాంటి కఠినమైన వ్యక్తులనే పరిచయం చేసిండు సార్ భగవంతుడు కూడా. అంటే కఠినం అంటే అంత హార్డ్ వర్కర్ అన్నట్టు, దేనికి లొంగని అనే విధంగా చెప్తున్నా సార్. కఠినం అనేది అవును సార్, ఫర్మ్ నేచర్ కూడా నేచరే క్రియేట్ చేస్తుంది. అటువంటి కఠినమైన వ్యక్తులను కూడా పరిచయం చేస్తుంది. ఆయన వేలు కట్ అవ్వడం కూడా అటువంటి సిచ్యువేషనే కదా సార్. అది గుర్తొచ్చింది సార్ అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇంకా అలాంటి కఠిన పరిస్థితులు మనకు ఇంకా రాలేవు సార్ చెప్పుకోవాలంటే. మనకి ఇంకా ఈజీగా ఉంది, చదువుకోమంటున్నారు అంతే మనల్ని. అవును సార్.
గౌతమ్, జ్ఞాని ఏమైనా మాట్లాడతారా? అరవింద, శుభోదయం. శుభోదయం. సో రీసెంట్ గా లాక్సిస్ తో ఒక మంచి ఎక్స్పీరియన్స్ జరిగింది నాకు. ఒక కేసులో సెల్యులైటిస్ కేసు యాక్చువల్గా అది. ఆ కేసు ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 3 weeks యాంటీబయాటిక్స్ వాడారు, కానీ తగ్గలేదు. నా దగ్గరికి వచ్చిన తర్వాత కూడా నేను మొత్తం కేసు అంతా చూసి అంతా విన్న తర్వాత ఎప్పిస్ వేశాను. ఒక 1 week అయింది, 2 weeks అయింది, నాకు కూడా పెద్ద రిజల్ట్ అనిపించలేదు. కానీ ఒక సిమ్టమ్, ఎస్పెషలీ సెన్సిటివ్నెస్ టు టచ్, ముట్టుకుంటే ఇంకా విపరీతంగా అరుపులు కేకలు, ఈవెన్ ఆ శారీ కూడా. సో ఆ సెన్సిటివ్నెస్ చూసి నేను లాక్సిస్ వేయడం జరిగింది. అండ్ లాక్సిస్ వేసిన 30 ఒకే ఒక డోస్ వేసాను, వాటర్లో మిక్స్ చేసి. ఆ తర్వాత మళ్ళీ 3 weeks నాకు పేషెంట్ కాల్ చేయలేదు, కాల్ లిఫ్ట్ చేయలేదు. నేను అనుకున్నాను ఓకే పేషెంట్ ఇంకా వదిలేస్తారేమో అనుకున్నాను. కానీ కరెక్ట్గా 3 weeks తర్వాత వచ్చింది ఆవిడ. మొత్తం నార్మల్ అయిపోయింది, సెల్యులైటిస్ మొత్తం నార్మల్ అయిపోయింది అనమాట. అంటే అంత యాక్యురేట్గా చాలా హెల్ప్ఫుల్ చేస్తుంది నాకు రీసెంట్ టైమ్స్ ఆఫ్ ప్రిస్క్రిప్షన్లో లాక్సిస్ అనేది. సో హ్యాపీ ఫర్ దట్. హెరింగ్ గారికి హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గౌతమ్, థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద కేస్. మనం అందరం హెరింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. హెరింగ్ గౌతమ్ దాన్ని ప్రాక్టికల్గా కూడా చేశారు. థ్యాంక్ యూ, అండ్ థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ ద కేస్. జ్ఞాని అనం చెప్తామా? లేదన్నా ఏం లేదు. ఓకే, ఎవరైనా ఏమైనా మాట్లాడతారా? ఎనీబడి? మాస్టర్ నమస్కారం. నేను ఒక లెక్కసిస్ నా నా చేతిలో ఫెయిల్యూర్ కేసు ఒకటి చెప్తాను మాస్టర్. అయ్యో, ఒక వ్యక్తి చాలా కాలం కిందట ఒక వ్యక్తితో తగాదా పడ్డారు ఆవిడ. పడితే ఇంచుమించు చాలా కాలం ప్రాబ్లం 10 years 15 years అవుతుంది. అయినా సరే దాన్ని అలాగా గుర్తుపెట్టుకొని దాన్ని అది బాధపడడం, ఆ సిచ్యువేషన్లో ఉండేవారు. కొన్ని ప్రాబ్లమ్స్ ఆవిడకి, వేరే ప్రాబ్లమ్స్, ప్యాథలాజికల్ ప్రాబ్లమ్స్ వస్తే దీన్ని దృష్టిలో పెట్టుకుని లెకసిస్ 200 ఇచ్చాను మాస్టర్. అయితే నా పొటెన్సీ చాలదేమో మరి, అక్కడ సక్సెస్ అవ్వలేదు నాకు. మరి మీరు ఇవన్నీ చెప్తుంటే ఇంకా ఆ కేసుని మళ్ళీ ఒకసారి మళ్ళీ రీటేకింగ్ చేసుకొని మళ్ళీ లెకసిస్ పొటెన్సీ పెంచాలేమో నాకు అనిపిస్తుంది. అది మాస్టర్ నా చిన్న ఫెయిల్యూర్. కానీ ఫెయిల్యూర్ అంటే మధ్యలో ఆగింది. ఫెయిల్యూర్ అని చెప్పి అనుకోవడం కాదు, అది నేను కొంచెం నిరాశ వచ్చిందని, ఎందుకు అవ్వలేదా, ఇంక పొటెన్సీ చాలలేదా అని చెప్పి అంటే మీకు నేను చిన్న సహాయం చెయ్యొచ్చా? మాస్టర్, అందుకే మాస్టర్ మీరు అంటే ఒక్క పాయింట్ ఏంటంటే, మీరు అంటే సెకండ్ మీరు మళ్ళీ కేసు తీసుకున్నప్పుడు లెక్సిస్ దృష్టిలో పెట్టుకోవద్దు. మీరు అన్ప్రిజుడీస్డ్ గా తీసుకోండి. అంటే లెక్సిస్ పక్కన పెట్టేసేయండి ముందు. మళ్ళీ లెక్సిస్ 1M వేద్దాం, అంటే హైయర్ పొటెన్సీ వేద్దామా, అలా ఆ ధోరణిలో ఆలోచించకుండా కేసుగా మీరు తీసుకోండి. నిజంగానే తర్వాత లెక్సిస్ వచ్చింది అనుకోండి, మంచిదే. లేదా ఇంకో మంది ఏమైనా రావచ్చు, మనకు తెలియదు కదా. వాస్తవంగా ఏమొస్తుందని మనకు తెలియదు. ముందే మనం ఒక అనాలిసిస్ పెట్టుకుంటే అదే వస్తుంది. ఎందుకంటే మన చూపు అంతా దాని మీదే ఉంటుంది. మీరు చెప్పినట్టు ప్రెజుడిస్ మైండ్ అయిపోయింది. నేను ఒక దృష్టిలో ఉంది కాబట్టి అలాగా దాన్ని దృష్టిలో మనం ఒక్కొక్కసారి అలా జరుగుతుందండి. ముఖ్యంగా కొన్ని మందులకి ఈ ప్రాబ్లం ఉంటుంది. ఒకసారి నేను ఒక టాపిక్ చెప్పాను, ఇప్పుడు మన వరల్డ్ టీచర్ ట్రస్ట్ దాంట్లోనే ఓసారి ఎప్పుడో నేను చెప్పాను ఏంటంటే, అన్ప్రిజుడీస్డ్ మైండ్ ఉండడం ఒకటి, అన్ప్రిజుడీస్డ్ టువర్డ్స్ మెడిసిన్స్ కూడా ఉండకూడదు, టువర్డ్స్ సిమ్టమ్స్ కూడా. అది కూడా ఇబ్బంది. ఉదాహరణకి నాకు బాగా బ్రయోనియా తెలుసు, 1-2 కేసుల్లో దాహం ఎక్కువగా ఉంది అని తెలిసింది అనుకుందాం. బ్రయోనియా, ఇంకా నేను ఎప్పుడు ఏంటంటే దాహం ఎక్కువగా ఉంటే బ్రయోనియా, దాహం ఎక్కువగా ఉంటే బ్రయోనియా నా బుర్రలో తిరుగుతుంటుంది. ఎవడైనా కాస్త దాహం ఎక్కువ అని చెప్పాడు అనుకోండి, మనకు తెలియకుండానే మన బ్రయోనియా మన మైండ్లోకి వచ్చేస్తుంది. అలాగే లెక్సిస్ లో కూడా మనకి రివెంజ్ఫుల్,
ఈ పగ, ప్రతీకారం ఇవి మనకి యూజువల్గా మనకి లెక్సిస్లో కనబడేవి. యూజువల్గా కనబడతాయి నిజంగానే. కానీ అవి లెగసీస్లోనే కాదు, ఇంకా చాలా మందుల్లో ఉన్నాయి. ఈవెన్ నక్స్వామికాలో కూడా ఉంటుంది. కాబట్టి మనం ఆ ఒక్క పగ, ప్రతీకారం అనేది మన మనసులో గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, ప్రతివాడికి మనకి లెగసీస్ ఎక్కుతుంది. ఎందుకంటే ప్రతివాడు వాడి జీవితంలో అక్కడో ఇక్కడో పగబడుతూనే ఉంటారు కదా, ఎక్కడో అక్కడ అవును. వస్తూనే ఉంటాయి ఇటువంటివి, ఆ ఎమోషన్స్. మీకు అదే అందుకనే నేను చెప్పాను, మీరు ట్రూ లెగసీస్ని అయితే నిజంగా మీరు నిజంగా పట్టుకోలేరు. ఎందుకంటే వాడు బయట ప్రపంచానికి వాడు పరిపూర్ణ, అయ్యో బాబా ఆయన ఆయన అసలు ఎప్పుడు మాట్లాడరండి, చాలా మౌనంగా ఉంటారండి అన్నట్టు, అంటే అంత డిస్గైజ్ ఉంటుంది లెక్సిస్లో. అంటే రెండు మనుషులు ఒకే శరీరంలో ఉంటారు. వాడు బయటికి కనపడే పిక్చర్ అంతా ఒకటి ఉంటుంది, కరెక్ట్గా దానికి ఆపోజిట్ పిక్చర్. మీకు కరెక్ట్గా చెప్పాలంటే, అంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను. ఆ, మీరు ఎప్పుడైనా చూసినట్టయితే మీరు ఆ, ఈ అంటే సాఫ్ట్వేరు, ఈ డైవోర్సెస్లో మరి మీరు ఎప్పుడైనా ఫేస్ చేశారు. నా దగ్గర కొన్ని కేసులు వచ్చినప్పుడు నేను అబ్జర్వ్ చేస్తే నాకు అదే అనిపించింది. దే ఆర్ లెక్సిస్ పేషెంట్స్. వాడు చాలా హై జాబ్లో ఉంటాడు ఎక్కడో అమెరికాలో, అది ఇక్కడ పెళ్లి చేసుకుని అది వెళ్తాడు. వెళ్ళిన తర్వాత వాడు రెండో వికృత రూపం అక్కడ భార్యకి ఇదవుతుంది. ఆవిడ చెప్తే ఎవరూ నమ్మరు. లే నువ్వు అలా చెప్తావు, అతను చాలా అలా నేను 2-3 కేసులు చూశాను. చూసిన వాడు పైకంతా ఒకలా ఉంటాడు, అక్కడికి వెళ్ళాక లోపల వాడి రెండో రూపం రిగార్డింగ్ ఆల్ థింగ్స్ చూపిస్తాడు. టిపికల్ లెక్సిస్ అనమాట అది. ఎందుకంటే ఆవిడ చెప్పినా వీళ్ళు ఎవరు నమ్మరు. అబ్బాయి అసలు ఎప్పుడు అలా ఉండడు అబ్బాయి అంటారు. నేను చాలా 1-2 కేసులు చూసాక నాకు అర్థమైంది. దే ఆర్ టిపికల్ స్నేక్ పర్సనాలిటీస్. అందుకే మీకు ఫస్ట్లోనే చెప్పాను, స్నేక్స్ హాయ్ గుడ్ మార్నింగ్ శ్రీకాంత్ అందు బయటకు వచ్చి మీరు చూడండి, అది ప్రపంచానికి దూరంగా ఉంటుంది. ఒక ట్యూబ్ దగ్గర లేకపోతే ఒక గడ్డిలోనో అది బయటికి కనబడదు. వీలైనంత వరకు చూడండి మీరు అంతే. మీరు ఒక ఫాస్ఫరస్ పేషెంట్ని చూడండి, దాన్ని ఎలిమెంటల్ ఫాస్ఫరస్ అది ఎక్కడైనా పెడితే సెల్ఫ్ లూమినిసెంట్, అది వెలుగుతూ ఉంటుంది. అలా ఫాస్ఫరస్ వాడు ఒక చోట ఉన్నాడు అనుకోండి, వాడి తాలూకు చరిష్మా అంతా ఆ రూమ్ అంతా ఉంటుంది. వచ్చారు శ్రీకాంత్ గారు, అలా అలా ఉంటుంది అనమాట. అంత జూబిలియంట్గా ఉంటుంది. కానీ లెగసిస్ పర్సనాలిటీస్ అలా ఉండవు. వాళ్ళు బయట ప్రపంచానికి అంత తొందరగా, అన్లెస్ అండ్ అదర్వైజ్ ఫెయిల్యూర్ పార్ట్లోకి వెళ్ళి ఆ లొక్వాసిటీ, ఆ సెడక్షన్ డెవలప్ అయితే అక్కడ వాళ్ళు బయట ప్రపంచాన్ని సెడ్యూస్ చేయటం కోసం వాళ్ళ తాలూకు టాక్ తోటి వాళ్ళు అలా బిహేవ్ చేస్తారు తప్ప, యూజువల్గా వాళ్ళు బయట ప్రపంచానికి చాలా సైలెంట్గా, చాలా ఒబీడియంట్గా, అసలు ఎవరితోనూ మాట్లాడనట్టుగా ప్రజెంట్ చేస్తారు వాళ్ళ పిక్చర్ని. వాడి వికృత రూపం అంతా లోపల ఉంటుంది. ఎందుకంటే వాడు సిచ్యువేషన్ వచ్చిందనుకోండి, అవతల వాడిని చంపేదాకా వదిలిపెట్టడం. ద రివర్స్ జరిగితే ఈ వికృత రూపం అక్కడ ఆవిష్క రూపం ఉంటుంది. అందుకని వీళ్ళకి యూజువల్గా మీరు చూస్తే వాళ్ళు, అంటే వాళ్ళ డెల్యూజన్ అలాగే ఉంటుంది, నిజంగా కూడా అలా హ్యాపెన్ అవుతుంది. మీరు ఎక్కడైనా చూడండి కొన్ని కేసెస్లో మీరు చూస్తే వాళ్ళకి ఒక ఆ, ఏదో తమకి ఇంజస్టిస్ జరిగిందని, భగవంతుడు తమకు అన్యాయం చేశాడని అనేటువంటి ఒక పార్ట్ వాళ్ళల్లో ఉంటుంది. యాక్చువల్గా దీస్ ఆర్ ద యానిమల్స్ ఆన్ ద ప్లానెట్ వేర్ దే హ్యావ్ నో లిమ్స్. సార్ చాలా బాగా చెప్తారు దాని గురించి, శేఖర్ సార్. ఏంటంటే లిమ్స్ ఉండవు, కాళ్ళు చేతులు ఉండవు. అందుకని భగవంతుడు తమకు అన్యాయం చేశాడు అనే ఒక పార్ట్ ఆ యానిమల్ మైండ్లో ఉంటుంది. అలా లెక్సిస్ పీపుల్లో కూడా నిజంగా జరగచ్చు. ఒక్కొక్కసారి వాళ్ళ ఫిజికల్గా వాళ్ళు డిజేబుల్ అవ్వచ్చు, లేదా ఫిజికల్గా బాగానే ఉన్నా కూడా మెంటల్గా ఆ రకమైనటువంటి నేను డిజేబిలిటీ అనేటువంటి ఒక డెల్యూజన్లో ఉండొచ్చు. ఆ పాయింట్ని ఆశ్రయించి వాడి లైఫ్ అంతా ఆ పర్పస్ మీద వెళ్తూ ఉంటాడు. అది లెక్సిస్ అంటే. నాకు డిజబిలిటీ ఉంది, లేదా నాకు ఇంజస్టిస్ జరిగింది, నేను ఇంజస్టిస్ కాబడ్డాను కాబట్టి నౌ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ద వరల్డ్ నో హూ ఐఎమ్. అది పాజిటివ్గా ఉందనుకోండి, వాడు చాలా పైకి ఉన్నత శిఖరాలకి వెళ్తాడు. అది నెగిటివ్గా ఉందనుకోండి, అది వాడు ఏం చేస్తాడంటే మిగతా వాళ్ళని ఏడిపించేస్తాడు. అది లెగసిస్ అంటే. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా చెప్పారు. థ్యాంక్ యూ సార్. సార్ నేను చేసింది నిజంగానే ప్రెజుడ్యూస్ వల్ల దానిగా ఆ కేసు అక్కడతో ఆగిపోయింది. అది ఇంకా లేదు, దాని మీలో ఆ
ఎంతూజియాజం కలిగింది అంటే డెఫినెట్గా ఆ పేషెంట్ని మీరు ట్రీట్ చేయండి. మీరు సక్సెస్ అవుతారు. మీరు మళ్ళీ మీరు చెప్తారు చూడండి సక్సెస్ అయ్యానని. కాకపోతే అన్ప్రిజుడిస్డ్గా చేయండి. ఆ, మీరు ఆ కేసు ఖచ్చితంగా కొడతారు మీరు. ఎందుకంటే మీకు ఆ పాయింట్ అర్థమైంది. మనం కొంచెం ప్రిజుడీస్ అవుతున్నాం అని అర్థమైంది. దాన్ని పక్కన పెట్టి చేస్తే క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, సరే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురుర్ సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః.